శ్రీరామచంద్రమూర్తికి 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 శ్రీరామచంద్రమూర్తికి. తండ్రి రామచంద్ర ప్రభు, కైకేయమ్మ గారు తమరిని వెంటనే వారి మందిరానికి విజయం చేయమన్నారు. అలాగా? మాతృశ్రీ ఆజ్ఞ. ఆగండి ఆగండి. రాకుమారులు ఛత్రచామరాలను విసర్జించి ఒంటరిగా రావాలని మాతృశ్రీ వారి ఆజ్ఞ. మీరిక్కడే ఉండండి. రామభద్ర, అభివాదనం తల్లి. రామచంద్ర, సమ్రాట్టు కాబోయే రాజాలంకారాలతో నీవెంతో రమణీయంగా ఉన్నావయ్యా. అధికార స్వీకారానికి ముందు పరీక్షలో నెగ్గి అవాంతరాలను అధిగమించాలి. అవును తల్లి, అధికారం మానవుని ఆదర్శానికి కీటురాయి, ఆత్మశక్తికి పరీక్ష. ఆ పరీక్షకు వాగలేని మానవుడు అన్యులకు ఆదర్శప్రాయుడు కాలేడు తల్లి. సత్యం చెప్పావు రామచంద్ర. తల్లి, నీవే నాకు శిక్షాగురువు. నీవు బోధించిన నీతి మర్చిపోతానా? ధర్మరక్షణ కోసం ఈ సామ్రాజ్యాన్నే కాదు, సహధర్మచారిణిని కూడా త్యాగం చేస్తాను. ఇంతటి ధర్మమూర్తివి కనుకనే నీవు ఆదర్శమూర్తివని లోకం ఏకకంఠంతో పూజిస్తున్నది. ధర్మం త్యజించిన నాడు నేను శ్రీరాముడను కాను తల్లి. ధర్మమే నా జీవిత లక్ష్యం. ఆ పరమార్థము సాధించలేని నాడు నేను రాఘవుడనని చెప్పుకునే అర్హతే నాకు. ఆ సాధనలో ఏ ప్రలోభాలు నన్ను అడ్డగించవు తల్లి. నీ అభిమతమేమిటో అనతీయమ్మా. నీవంతటి ధీరుడవే. నీ మనస్సు నాకు తెలుసు. రా నాయనా. నాన్నగారా? అవును శ్రీరామ, మీ నాన్నగారే. నన్ను చూడగానే ప్రసన్నులై పలుకరించేవారి, రామభద్ర రమ్మని కౌగలించుకునేవారి. ఎందుకు నేడు విపన్నులైనారు? ఏమిటమ్మా ఇది? నేనేమైనా అపరాధము చేసినానా? ఎందుకమ్మా ఈ కోపం? వారికి కోపము లేదు, తాపము లేదు. ప్రియపుత్రుడమైన నీకు అప్రియం పలకడానికి నోరాడక. అదేమిటమ్మా? వారు ఏది శాసించినా నాకు ప్రియమే. చెప్పమ్మా. మహారాజే నాకు తండ్రి, గురుడు, దైవం. వారి శాసనాన్ని శిరసావహించడమే నా కర్తవ్యం. నీ వంటి ధర్మపరాయణుడు హర్షించి నిర్వహించదగిందే శ్రీరామ. పూర్వం దేవాసుర సంగ్రామంలో నేను వారికి సాయం చేశాను. వారు దానికి మెచ్చి నాకు 2 వరాలు ఇచ్చారు. అడిగినప్పుడు చెల్లిస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ వరాలు నేను అర్థించాను. అన్నమాట నిలబెట్టుకోలేక, అసత్యమాడలేక వారలా బాధపడుతున్నారు. వారి సత్యవ్రతాన్ని సంరక్షించడం నీపై ఉంది రామా. మీరు నన్ను శంకిస్తున్నారా అమ్మా? తండ్రి గారి వ్రతరక్షణ కోసం నేనే త్యాగమైనా చేస్తాను. శ్రీరామునికి ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మాట. నాకు తండ్రి గారు ఒకటి, మీరొకటి. నిస్సంకోచంగా వివరించండి, చెల్లిస్తాను. నీవు చెల్లించగలవు శ్రీరామ. నీ అభిషేక సంబరాలతో నీ తమ్ముడు భరతునకు పట్టము గట్టవని నీవు 14 ఏళ్లు జటావల్కల ధారివై వనవాసమునకేగవలే. ఇంతే. ఇంతేనా? దీనికేనా మహారాజు గారింత మదన పడుతున్నది? అమ్మా, మీ కోరిక నేను చెల్లిస్తాను. ఈ మహాసామ్రాజ్యాన్ని మా సోదరులు ఎవరు ఏలుకున్నా ఒకటి. తమ్ముడు భరతుని రప్పించి పట్టాభిషేకం జరిపించండి. నేను వనవాసానికి వెడతాను. మానవ చరిత్రలో ఈ ధర్మ తత్పరత, పితృవాక్య పరిపాలనా దక్షత నీ ఒక్కనికే చెల్లు. నీ జీవితం 3 తరాల వారికి వరవడిగా ఉంటుంది. మరి ఏమిటమ్మా? నీవి నగరం వదిలి వెళ్లే వరకు మహారాజు గారి మనోవ్యధ మాసిపోదు. అందుకని నీ ఆలసించకుండా ప్రయాణించడం మేలు.
మదవతి, నీవిక వహించవలసినది తమ్ముడు భరతుడు. అణకువతో సేవించు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.